ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ రష్యా నిర్ణయించాయి. రష్యాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో జరిపిన కీలక చర్చల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. న్యాయపరమైన చిక్కులతో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంపై విస్తరణపై నెలకొన్న ప్రతిష్టంభనను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి సవాలుగా మారిన తీవ్రవాదంపైన రెండు దేశాలు కలిసి ఉక్కుపాదం మోపాలని తీర్మానించాయి. పద్నాలుగవ ద్వైపాక్షిక వార్షిక సమావేశం కోసం రష్యా వెళ్లిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. న్యాయపరమైన చిక్కులతో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం 3-4వ దశల ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు సాధ్యమైనంత త్వరగా తెరదించేందుకు కృషి చేయాలని అవగాహనకు వచ్చారు. ఈ మేరకు రష్యా లేవనెత్తిన అభ్యంతరాల పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించినట్లు ప్రధాని వెల్లడించారు. is a very important symbol of our strategic partnership. I conveyed to President Putin our commitment to fully implement the roadmap on civil nuclear cooperation that was signed during his visit to India in 2010. We have directed our officials to resolve all outstanding issues at the earliest. అటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రూపొందించిన 5 అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. శిక్షపడ్డ ఖైదీల బదిలీ, శాస్త్ర సాంకేతిక ఇంధన ప్రమాణాల మెరుగుదల రంగాలకు సంబంధించి పరస్పర సహకారం అందించుకునే ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. అంతర్జాతీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ గత ఏడాది 25% పెరగడంపై మన్మోహన్, పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. అటు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని తీర్మానించారు. Terrorism, extremism and drug trafficking emanating from this area endanger security and stability in our region and beyond. We have agreed to intensify our coordination and cooperation for promoting security and cooperation in the region. చారిత్రకంగా చూసిన భారత్ రష్యాల ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాలు బలోపేతంగా ఉన్నాయని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. సంబంధాల్లో భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొంటే, భారత మిత్ర దేశాల్లో రష్యాది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే అని మన్మోహన్ కొనియాడారు. అందుకే గత 6 దశాబ్దాల్లో రష్యాతో భారత్ నేర్పినంతగా సత్సంబంధాలు మరే దేశమూ సాగించలేదని అభిప్రాయపడ్డారు. India's independence and consistently since then India and Russia have built a sound relationship befitting the challenges of the modern age. India has benefited enormously from Russian support in every aspect of India's national development efforts. తీవ్రవాదంపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో జరిగే పోరుకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించిన భారత్, రష్యా అందుకోసం ఉద్దేశించిన తీర్మానం రూపకల్పనపై సాధ్యమైనంత త్వరగా సంప్రదింపులు పూర్తి చేయాలని సూచించాయి. అటు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్ విషయంలో రెండు దేశాల వైఖరిలోని సారూప్యత ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.